రోలింగ్. నమస్తే బ్రో. సో పవన్ కళ్యాణ్ గారు భార్య అన్నా లైజనోవా గారు తిరుపతికి వచ్చి తలనీలాలు ఇచ్చి వాళ్ళ కొడుకు ఆరోగ్యం బాగుండాలని అట్లా చేశారు. సో 17 లక్షలు ట్రస్ట్ కూడా కట్టారు అనమాట భోజనాల కోసం. ఆవిడ కూడా అక్కడ ప్రసాదం తిన్నారు. సో బట్ అయినా కూడా ఆవిడని ట్రాల్ చేస్తున్నారు, ఈ దేశస్త్రాలు కాదు అన్ని మతస్త్రాలు అని చెప్పి. సో ఆవిడేదో ధర్మాన్ని నమ్మి తన కొడుకు ఆరోగ్యం కోసం చేస్తే ఇట్లా ట్రాల్స్ చేస్తున్నారు వాంటెడ్గా ఎందుకంటారు? అంటే ఇప్పుడు మన హిందూ ధర్మాన్ని మన హిందువులే నమ్మటం లేదు. ఎక్కడి నుంచో ఎక్కడో బిడ్డ ఇక్కడికి వచ్చి మన ధర్మాన్ని నమ్ముతుందంటే మనం ఆమెని ప్రోత్సహించాలి, అంతేగాని ఆమెను ట్రోల్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆమె బిడ్డకి మంచి జరిగిందని చెప్పేసి దేవుణ్ణి నమ్మినప్పుడు మంచి జరిగింది కాబట్టి దానికి ఆ సంఘటన నుంచి బయటపడి ఆమె వచ్చేసి అందరికీ వచ్చేయడము, అన్నదానం చేయడము, హెల్ప్ చేయడము, ఇది వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి హెల్ప్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది ఏం లేదు కదా, అది కరెక్టే, మంచి స్త్రీలు ఇట్లా చేయకూడదు, 3 వెంట్రుకలు ఇస్తే సరిపోతుంది, సో తెలియదు ఆచారాలు తెలియదు అని చెప్పి రకరకాలుగా కొన్ని వీడియోలు తీసుకొచ్చి ఆమె ఇష్టం కదా, ఆమె వెంట్రుకలు కదా, మీ వెంట్రుకలు అయితే కాదు కదా, అది ఆమె వెంట్రుకలు, ఆమె ఇష్టము, పెంచుకోవాలా కట్ చేసుకోవాలా అనేది ఆమె ఇష్టము. మీ ఇష్టం ఉంటే అది చేయండి, లేదు అనుకుంటే లేదు. దేవుడు వచ్చి చెప్పాడా ఇన్నే వెంట్రుకలు ఇవ్వాలి అని చెప్పేసి? మరి కొంతమందికి క్యాన్సర్ వచ్చేసేసి మొత్తం వెంట్రుకలే లేవు, మరి వాళ్ళది ఎట్లా? అది కరెక్ట్ కాదు. అంటే ఇదేమన్నా పొలిటికల్ కార్నర్లోనే ట్రాల్ చేస్తున్నారంటారా, లేకపోతే ఇంకా అసలు ఆమె మామూలుగా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ట్రాల్ చేస్తున్నారా? కొంతమంది అలా ఉంటుండొచ్చు. పవన్ కళ్యాణ్ భార్యనే ఇలా చేసింది కదా, గవర్నమెంట్లో ఉండి ఒక హోదాలో ఉండి ఇలాంటివి చేయకూడదు కదా అనేసి ఏదో వాళ్ళని కింది డౌన్ చేయాలని చెప్పేసి, వాళ్ళ ఫ్యామిలీని కొంచెం ఏదో బ్యాడ్ సంఘటనలో అది చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది ఇక వైసీపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె సనాతన ధర్మాన్ని నమ్ముతున్నట్టు డిక్లరేషన్ కూడా ఇచ్చారనమాట. సో అంత చేసిన తర్వాత కూడా ఇంకా ఆమెను ఏదో ఒక పరాయామలాగా చూడటానికి ఎందుకంటారు మన వాళ్ళకి? అరే ఆమె చెప్పాలంటే ఆమె పరాయి దేశం నుంచి వచ్చింది, అయినా కూడా మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని నమ్మేసి, ఒక దేవుడిని నమ్మేసి ఆ దేవుడికి ఏమంటారు వెంట్రుకలు ఇవ్వడం అనేది మనం అప్రిషియేట్ చేయాలి. మన హిందూ ధర్మాన్ని హిందువులే నమ్మడం లేదు, హిందువులే మట్టిపాలు చేస్తున్నారు. అలాంటిది ఒక పరాయి దేశం నుంచి వచ్చి ఇక్కడ ఒక హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇక్కడ హిందూ ధర్మాన్ని పాటిస్తున్నందుకు మనం అప్రిషియేట్ చేయాలి, అంతేగాని ట్రోల్స్ చేస్తున్నామంటే మన హిందూ ధర్మాన్ని మనమే అది చేస్తున్నట్టు.